నాటు సారాయిని పూర్తిగా అరికట్టి నాగర్ కర్నూలు జిల్లాను సారాయి రహిత జిల్లాగా మార్చాలన్నారు రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నాగర్ కర్నూలులో అబ్కారీ శాఖపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో గుడుంబ నియంత్రణను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈత మొక్కల పెంపకంపై మంత్రి ఆరా తీశారు. నాటు సారాయి తయారు చేసే వాళ్లను ప్రోత్సహించే వారిని వదిలిపెట్టవద్దని, అవసరమైతే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. సొసైటీ నుంచి వస్తే కంట్రోల్ కాదు 100%. నెక్స్ట్ మంత్ వరకు 100%. వచ్చేటప్పుడు మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా వస్తున్నారు కదా సార్, ఒకసారి మా దగ్గర రివ్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. షార్ట్ పీరియడ్లో గౌడ్ సొసైటీ నుంచి వచ్చిన ఒక సొసైటీ నుంచి వస్తే నేను మెదక్లో సిద్దిపేట కూడా నేను చూసిన, నేను వాళ్ళకి ఇచ్చిన, మా కులబోళ్ళు వచ్చి నడుతుంటే కూడా కొట్లాడిపించిన అని చెప్పినటువంటి ఎంకరేజ్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా కూడా. మరి మీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫ్రెండ్లీగా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని సమస్యల్ని పరిష్కారం చేయండి. నాగర్ కర్నూలు జిల్లాలో ఖచ్చితంగా ఎక్కడ భూమి ఉంటే అక్కడ మన జిల్లా బిడ్డనే కలెక్టర్ ఉన్నాడు కనుక, మన వ్యక్తులు అందరూ మన వాళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక వాళ్ళని పట్టుకొని ఎమ్మెల్యేలు పట్టుకొని కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ హరితహారం పెట్టాలంటున్నాం. వేరే మొక్క పెడితే ఏం రాదు, ఈ మొక్క పెడితే హరితహారం వస్తుంది, ప్లస్ వృత్తి బాగుపడుతుంది, ప్లస్ హెల్తీ డ్రింక్ ఉంటుంది. రెండు రకాలుగా మనకు లాభాలు అవుతుంది కనుక పెద్ద ఎత్తున వచ్చే సంవత్సరం నాటికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఎవరిని వేధించకుండా మంచిగా మంచితనంతో వీళ్ళందరినీ వేసుకోవాలని చెప్పి మళ్ళీ నెక్స్ట్ పక్కల నేను మెదక్లో సిద్దిపేట కూడా నేను చూసిన, నేను వాళ్ళకి ఇచ్చిన, మా కులబోళ్ళు వచ్చి నడుతుంటే కూడా కొట్లాడిపించిన అని చెప్పి